ఐపీఎల్ ఉర్రూతలూగిస్తోంది. బ్యాటింగ్లో కొందరు ఉగ్ర రూపం చూపిస్తున్నారు. వికెట్ల రేసులో మరికొందరు దుమ్మురేపుతున్నారు. దీంతో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ తగ్గేదే లేదంటున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్కు కేర్ ఆఫ్గా నిలుస్తున్నాడు. సీజన్లో 24 మ్యాచ్లు ముగిసేసరికి 288 పరుగులతో నికోలస్ పూరన్ టాప్లో ఉన్నాడు. 225 స్ట్రైక్ రేట్తో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. నికోలస్ పూరన్ ఇప్పటి వరకు 72 యావరేజ్ను నమోదు చేశాడు. 25 ఫోర్లు, 24 సిక్సర్లతో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలిచాడు. సాయి సుదర్శన్ 5 మ్యాచ్ల్లోనే సాధించిన పరుగులో 273. సీజన్లో జీటీ ఓపెనర్ నిలకడగా రాణిస్తున్నాడు. 151.66 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. దూకుడు చూపిస్తున్నాడు. 5 మ్యాచ్ల్లో 265 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 3వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ 4వ స్థానంలో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో కలిపి బట్లర్ ఖాతాలో 202 పరుగులున్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఈసారి అత్యధిక పరుగులు చేసింది కూడా సూర్యనే. స్కై ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో 199 పరుగులు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ 6వ స్థానంలో నిలిచాడు. రజత్ పటీదార్ 5 మ్యాచ్ల్లో 186 పరుగులు చేశాడు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 7వ స్థానంలో సెటిల్ అయ్యాడు. కోహ్లీ ఖాతాలో 186 పాయింట్లున్నాయి. కేఎల్ రాహుల్ కూడా దూకుడు మీదున్నాడు. 3 మ్యాచ్ల్లో 185 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ రహానే బ్యాట్ కూడా ఫైర్ అవుతోంది. సీజన్లో ఈ సీనియర్ ఆటగాడు పరుగుల మోత మోగిస్తున్నాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 184 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో సంజు శాంసన్ 10వ స్థానంలో ఉన్నాడు. సంజు 5 మ్యాచ్ల్లో 178 పరుగులు కొట్టాడు. 4 మ్యాచ్ల్లో 168 పరుగులతో శ్రేయస్ అయ్యర్ 11వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో వికెట్ల వేటలో నూర్ అహ్మద్ సత్తా చాటుతున్నాడు. సీఎస్కే తరపున 5 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. టాప్ వికెట్ టేకర్గా కంటిన్యూ అవుతున్నాడు. పర్పుల్ క్యాప్ లిస్టులో 2వ స్థానం గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్దే. ఈ యంగ్ బౌలర్ 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు సాధించాడు. ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లాక సిరాజ్ కూడా స్పీడ్ మీదే ఉన్నాడు. టాప్ వికెట్ టేకర్ల లిస్టులో 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 5 మ్యాచ్ల్లో సిరాజ్ సాధించిన వికెట్లు 10. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా మెరుగైన ప్రదర్శన చేశాడు. 4 మ్యాచ్ల్లో 10 వికెట్లు దక్కించుకున్నాడు. డీసీ బౌలర్ మిచెల్ స్టార్క్ 9 వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్ సైతం 9 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హేజిల్వుడ్ 8 వికెట్ల చొప్పున సాధించారు.